గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే వినాయక చవితి కదా, ఈరోజు మా ఇంట్లో కూడా అయితే వినాయక చవితి పండగ అయితే చేసాము. మొత్తం ఏమేమి చేయాలో అంత నీట్గా సాంప్రదాయంగా అంతా చేసాము మేము. సో ఇప్పుడైతే మేము చేసిన పూజ విగ్రహం మేము ఏమేమి నైవేద్యం పెట్టినాం అన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి, అందరూ బాగా సంతోషంగా జరుపుకోండి. ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే ఇంకా ఈరోజు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇదైతే మన విగ్రహం. ఈరోజు అయితే మనం ఇదే విగ్రహం తెచ్చాం, నిన్ననే తెచ్చి పెట్టేసాం మేము. విగ్రహం అయితే తెచ్చాం కాబట్టి చూడండి ఎలా ఉందో, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మనకి. సో ఇక్కడ చూడండి, మేమైతే పండ్లు అండ్ పూలు గరిక మళ్ళీ అన్నీ అయితే కింద అయితే పెట్టి మనం వినాయకుడిని అయితే పైన కూర్చోపెట్టాం. మా మమ్మీ అయితే దేవుడికి ఒక బ్లౌజ్ అయితే పెట్టింది పైన. సో ఇలాగైతే దేవుడిని మేమైతే అలంకరించామంతా. సో మేమైతే చెరుకు పెట్టాం, ఇంకా ఫ్రూట్స్లో మనము చెరుకు, యాపిల్, బనానా, వెలగపండు దేవుడికి చాలా ఇష్టం కదా, ఇంకా మొక్కజొన్న ఇవన్నీ అయితే పెట్టాం మేము. సో ఇంకా మనము దీని ఏమేమి నైవేద్యం పెట్టామో చూద్దాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, అన్నం, పప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, వడలు, రైస్ ఐటెంలో వచ్చేసి పులిహోర, ఇంకా వంకాయ ఉర్లగడ్డ. సో ఉండ్రాళ్ళు కూడా ఉన్నాయి, ఏమంటే అప్పుడే ప్రసాదం అయితే తీసుకున్నాం. సో ఇక్కడ లేదు, తర్వాత చూపిస్తాను. సో ఇక్కడైతే ఉంది చూడండి, సేమ్ ఐటెం ఇక్కడ కూడా పెట్టాము మేము. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే ఇక్కడ ఇవి వచ్చేసి అక్షింతలు, వీటిని అయితే మనము దేవునికి అయితే వేసి మనమైతే ముక్కుంటాం. అండ్ పూలు తుంచి పెట్టుకున్నాం కాబట్టి ఇది కలిపి మనం 3 సార్లు అయితే దేవుడికి అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో ఇలాగే ప్రతి ఒక్క మండపం దగ్గరికి వెళ్ళి నేనైతే ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరు ఎలా పెట్టారు అనేది నేనైతే వ్లాగ్ ప్రతిరోజు నేను సాయంత్రం 7 o'clock అయితే రిలీజ్ అయితే చేస్తాను. కుదిరితే 7 o'clock, లేకపోతే నెక్స్ట్ డే అలా అయితే నేను చేస్తాను. సో అందరూ ఈ సిరీస్ని 9 ఎపిసోడ్ సిరీస్ని అందరూ బాగా చూడండి, ఆదరించండి. మా ఇంట్లో మాత్రం ఇది ఇక్కడ వచ్చి మామూలుగా 5 days కాబట్టి ఇక్కడ ఒకరోజు, ఇంకా బయట 5 days మామూలుగా పెడతారు అనంతపూర్లో. సో కుదిరితే 9 days లేకపోతే 5 days ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రం మిస్ అవ్వకోకుండా ప్రతి ఒక్క వినాయకుడిని ఎలా పెట్టారు ఏంటి అనేది ప్రతి ఒక్క వినాయకుడిని మీకైతే దర్శించుకునేలా నేను చేస్తాను. దాంట్లో మాత్రం నేను మాట ఇస్తున్నాను, తగ్గను. సో ఈ వినాయకుడు అయితే నేనైతే వెళ్ళలేదు, మా డాడీ అయితే తెచ్చారు. సో బాగుంది కదా. సో ఈ మట్టి వినాయకుడినే నేనైతే తెచ్చాను, ఎందుకంటే నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అయితే ఎంకరేజ్ చేయలేదు. నేను మీకు కూడా అదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరైతే ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అనుకుంటే మట్టి వినాయకుడితో చేసిన వాటికే కలర్లు కొట్టిన వినాయకుడిని అయితే తీసుకొచ్చి పూజించండి. దేవుణ్ణి పూజించడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ కాదు, మనసు మంచిదైతే చాలు. ఆ దేవుడు ఎలా ఉన్నా కూడా మనం ఏదైతే చేసినా కూడా మనకైతే ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నేనైతే నమ్ముతాను. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. సో మా ఇంట్లో అయితే ఇలాగే ఈరోజు అయితే మనము పూజనైతే కంప్లీట్ చేసాం. కథ చదవడం జరిగింది, ప్రతి ఒక్కరు కథ చదవండి. ఆ కథ చదివిన తర్వాత దేవుడు ఎంత పవర్ఫుల్, తన గురించి ఎవరికైనా తెలియకపోతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ కథ చదివితే. సో కథ చదవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ కథ చదివిన తర్వాతే మన పూజ అయితే ముగుస్తుంది. సో ఖచ్చితంగా అందరూ కథ అయితే చదివి అందరూ వినాయకుడి గురించి అయితే తెలుసుకోండి. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్, ఇది కొత్త సిరీస్. మన వినాయక చవితి ప్రతిసారి మనము ఏదో ఒక సిరీస్తో అయితే వస్తుంటాం కదా. సో ఈసారి వచ్చేసి ఈ వినాయక చవితికి నేనైతే గణేష్ మహారాజ్
అనే టైటిల్తో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఇది అయిపోయినాక నేను ఒక 3 or 3:30 or 4, సో రైట్ టైము 4 కాబట్టి 4కి కంపల్సరీగా నేనైతే రిలీజ్ అయితే చేసేస్తాను. సో రిలీజ్ చేసిన తర్వాత మీరైతే చూసి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ 1 ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. గణేష్ మహారాజ్ ఎపిసోడ్ 1 ఖచ్చితంగా నచ్చితే మీరైతే చేయాల్సిందల్లా మీకు తెలిసే ఉంటుంది. సో లైక్ అయితే చెయ్యండి, ప్రతి ఒక్కరికి వెళ్తుంది, ఇది అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. తరువాత మళ్ళీ నచ్చితే కనుక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ చూడాలనుకుంటే మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అందరూ చూడాలి ఈ వినాయకుడిని. అండ్ మా ఇంట్లో వినాయకుడిని ఎలా పూజించాము ఏంటి అనేది నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి మీరైతే షేర్ అయితే చేసేసేయండి. సో అండ్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి సిరీస్లు, ఇంకా మామూలు షార్ట్ సిరీస్లు, మినీ సిరీస్లు, మళ్ళీ లాంగ్ వీడియోస్, డిఫరెంట్ కంటెంట్స్తో అయితే మన ఛానల్లోకి అయితే ఇప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా రాబోతున్నాయి. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే 5 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు 9 అయితే కాదు, 5 అయితే ఉంటుంది. అనంతపూర్లో మేమైతే చేసుకునేది, ఇక్కడ విగ్రహాలని పూజించేది 5 రోజులు కాబట్టి మేమైతే 5 days అయితే ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఏ చోట ఏ వినాయకుడిని పెట్టినారు, ఎవరు ఏ స్టైల్లో పెట్టినారు ఏంటి అనేది ప్రతి ఒక్క ఎపిసోడ్లో నేనైతే 5 రోజులు 5 ఎపిసోడ్స్ అయితే మీ ముందుకు వస్తాను నేను. సో ఇంకా చెప్పాలి అంటే నా ఛానల్లో మంచి కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇప్పటి నుంచి ఆల్రెడీ 2 వెబ్ సిరీస్ అయితే మన ఛానల్లో లైవ్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి విశ్వ యూట్యూబర్ వెబ్ సిరీస్, అది రియల్ లైఫ్ స్టోరీ నుంచి రాసిన వెబ్ సిరీస్, అందుకే అది చాలామంది కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నువ్వే కదా నా సైన్యం, ఇది ఒక లవ్ స్టోరీ. ఇది మనం చాలా లవ్ స్టోరీస్ అయితే చేస్తాం, ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. సో నచ్చితే కనుక అది కూడా చూసేసేయండి. కావాలంటే నేను ఇప్పుడు వరకు నువ్వే కదా నా సైన్యం ఎపిసోడ్ 1 అయితే లైవ్లో ఉంది మన ఛానల్లో. అండ్ ఈ ద విశ్వ యూట్యూబర్ అనే వెబ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం లింక్స్ అన్నిటిని నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే కనుక మీరు కంపల్సరీగా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అయితే అవుతారు. మీకు ఖచ్చితంగా కంటెంట్ అయితే నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ ఆఫ్ విశ్వ యూట్యూబర్ దానికైతే మీరు బాగా కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను, ఖచ్చితంగా అయితే చూసేసేయండి వెళ్ళి. సో ఇంకా ఇప్పుడు అసలైన విషయం మనం మాట్లాడుకున్నాము అంటే అది ఏంటి అంటే చెప్తాను. సో మన ఛానల్కి అయితే చాలా అంటే చాలా మంది లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకైతే దక్కుతుంది. చాలా అంటే చాలా తొందరగా మనకైతే 1000, 2000, 3000, 4000, నౌ ఇట్స్ 5000 ఫ్యామిలీ. చాలా అంటే చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ అయితే మనది క్రియేట్ అవుతుంది రాను. సో ఇలాగే మీరు లవ్ అండ్ సపోర్ట్ నాకు చూపించి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ప్రతి ఒక్క వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసేసారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మన ఈ కమ్యూనిటీని ఇంకా బిగ్గర్ చేసేసామంటే మనమైతే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా అయితే పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కసారి మనమైతే మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను కంపల్సరీగా. ఇది మై ప్రామిస్, ఇది అందరి ముందర సమక్షంలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేనైతే మీరు నా ఛానల్కి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని భలే మంచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాం రా అని గర్వపడేలా నేనైతే ముందుకు తీసుకెళ్తాను ఈ డ్రీమ్ బాయ్స్ 94ని. సో అందరికీ చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నేను. అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. 5000 సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీని అయితే నాకు ఇచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. సో ఈ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకైతే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోకి మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్, ప్రతి ఒక్క షార్ట్కి
మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్కి నాకైతే రోజుకి నాకైతే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో అంతే జాగ్రత్తగా నేనైతే ప్రతి ఒక్క కంటెంట్ని రాయడం జరుగుతుంది. సో ఇంకా ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా చాలా అంటే చాలా తక్కువ. మీకు ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినా కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు మీరు నన్ను ఎప్పటి నుంచో సపోర్ట్ అయితే చేస్తూ వస్తున్నారు. దానికి మీకు ఏమి ఇచ్చినా కూడా నేనైతే తీర్చుకోలేను మీరు నన్ను. సో ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. ఖచ్చితంగా నేనైతే మిమ్మల్ని గర్వపడేలాగా అయితే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేనైతే చేసుకుంటాను. సో వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్సే దేవుళ్ళు కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆ వినాయకుడు మంచి చేయాలని, సంతోషాలు ఇవ్వాలని, ప్రతి ఒక్క ఇండ్లు చాలా సంతోషంగా ఆయుధ ఆరోగ్యాలు కలిగి అందరూ బాగా మంచి స్థాయిలో ఉండాలని నేను ఆ వినాయకుని బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకోసం అండ్ నా కోసం కూడా. ఇలాగే నేను మిమ్మల్ని నవ్విస్తూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలని అది కూడా ఆ దేవుడితో, ఆ వినాయకుడితో కోరుకుంటాను. సో ఈ వ్లాగ్ కనుక ఎపిసోడ్ 1 గణేష్ మహారాజ్ది నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, అన్నీ చేసేసండి నేను చెప్పినటువన్నీ. సో వ్లాగ్ 2 ఎపిసోడ్ 2లో నేనైతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 5,000 సబ్స్క్రైబర్స్ అండ్ సీ యూ సూన్ విత్ ఎపిసోడ్ 2. బాయ్.